హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే బండి అయితే తీసిన. టైం వచ్చేసి 7:18 అవుతుంది. బుకింగ్ అయితే తీసుకున్నా రాపిడోలా. పికప్కి అయితే వెళ్తున్నా. రీడింగ్ అయితే 0 చేసిన. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చిన. అమౌంట్ వచ్చేసి 299 వచ్చింది. 18 కిలోమీటర్లు. జూబ్లీ హిల్స్ నుంచి అయితే ఒక డ్రాప్ తీసుకున్నాం. మళ్ళీ అల్వాల్కి అయితే వచ్చిన. 316 వచ్చింది. ఊబర్లో వచ్చిన. వీడు ఇంత లాంగ్ చూపిస్తాడు. 5 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలంట, 4 కిలోమీటర్లు డ్రాప్ అంట. ఇంత లాంగ్ ఇస్తే ఎట్లా పోతారు? నేను కస్టమర్ ఏమో వెయిట్ చేయరు. బుకింగ్ అయితే తీసుకున్నా. పికప్కి అయితే వెళ్తున్నా. 4 minutes చూపిస్తుంది. అంటే 2 kilometers ఉండే, 1 kilometer వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడైతే పికప్కి వెళ్తున్నా. ఓఆర్ఆర్ నుంచి అయితే వచ్చిన. మనకు వచ్చేసి 823 వచ్చింది. 64 కిలోమీటర్లు వచ్చిన. 823 రూపాయలు వచ్చింది. క్యాష్ కలెక్షన్ అయితే 796 రూపాయలే క్యాష్ కలెక్షన్ అయింది. మనకు వచ్చింది అయితే 823 ఇంక్లూడింగ్ 120 నానకారం కూడా నుంచి ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన రాపిడోలా. 685 అయితే ఫేర్ వచ్చింది. నానకరంగూడ నుంచి ఎయిర్పోర్ట్ పార్కింగ్లోకి అయితే వచ్చిన. మొన్న ఎప్పుడు వచ్చినా రాగానే దింపగానే బుకింగ్ వచ్చింది. ఇలా చూడ ఒకటేసారి 210 బండ్లు చూపిస్తుంది. కోలా 170 చూపిస్తుంది. ప్రీమియర్ లేదు నాకు. ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎయిర్పోర్ట్లో అయితే బుకింగ్ వచ్చింది. ఇప్పుడే తీసుకున్నా. 11:30కి వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. 12:30, 1:30, 2 గంటలన్నర అవుతుంది. ఇప్పుడు ఇచ్చిండు. పికప్కి అయితే వచ్చిన. బండ్లు అయితే మస్తుగా ఉన్నాయి. చూడాలి ఎంత టైం పడుతుందో. 33 కిలోమీటర్లు అయితే వచ్చిన. 33 కిలోమీటర్లకు 393 రూపాయలు అయితే ఇచ్చాడు. ఎర్రమంజిల్ నుంచి అయితే ఒక డ్రాప్ అయితే తీసుకున్నా. మారేడుపల్లి వచ్చిన. 217 వచ్చింది రాపిడోలా. 10 కిలోమీటర్లు. వెస్ట్ మారేడుపల్లి నుంచి అయితే ఇంకో బుకింగ్ అయితే తీసుకున్నా. ఓల్డ్ బోయినపల్లికి వచ్చేసి మొత్తం 8 కిలోమీటర్లు బుకింగ్. 8 కిలోమీటర్లకు 43 నిమిషాలు పట్టింది చూడండి. టైం అయితే చాలా టైం తీసుకుంది. 200 వచ్చింది రాపిడోలా. ఇంకా ఇదే లాస్ట్ డ్రాప్. ఇంటికి అయితే పోతున్నాయి ఇక్కడ నుంచి. రీడింగ్ చూపిస్తా ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇప్పుడైతే మొత్తము రాపిడోలు వచ్చేసి ఈరోజు మొత్తము 4 ట్రిప్పులు కంప్లీట్ చేసిన. 4 ట్రిప్పులు 1401 రూపాయి. 1401 రూపాయలు అంటే మనకు ఏడనేమో 1441 చూపిస్తుంది. అది 70 రూపాయలు క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది మనకు. మొత్తం వచ్చేసి అలా రాపిడోలో 1441. ఊబర్లో వచ్చేసి 1533 రూపాయలు వచ్చింది. ఇంట్లో 3 ట్రిప్పులు చేసిన. 3 ట్రిప్పులకు 1533 రూపాయలు వచ్చింది. రీడింగ్ అయితే చూపిస్తా. ఇది రీడింగ్ అయితే మార్నింగ్ అయితే 0 చేసిన. 208 కిలోమీటర్ తిరిగినాం. 208 అంటే మనకు దగ్గర 11-1200 డీజిల్ అయితే అయిపోయింది. నిన్నటిది ఇంత డీజిల్ ఉండే, అది ఉండగానే మళ్ళీ ఇవాళైతే 500 డీజిల్ పంపించిన ఎయిర్పోర్ట్ పోయినప్పుడు. మొత్తం మీద అయితే ఇప్పుడు 1200 డీజిల్ అయిపోయినట్టే. ఇప్పుడు 1200 డీజిల్ పోయినా మనకు వచ్చిన అమౌంట్ అయితే ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. 1533 ప్లస్ 1441 ఈజ్ ఈక్వల్ టు 2974 రూపాయలు మైనస్ 1200 డీజిల్. పోనీ మనం తక్కువ ఇప్పుడైతే కొంచెం డీజిల్ ఉంది. సరే మనం నిన్నది కాకుండా మళ్ళీ 500 పంపించాం కూడా 1400 డీజిల్కి వేసుకో. 14,000 పోయింది. 1400 అయితే డీజిల్. మనకు మిగిలింది 1574 రూపాయలు. 1500 అయితే మిగిలింది ఈరోజు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.